మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడునైనా దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. చాలు. మరి అట్లాగే రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. చాలు. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, ఈ ఉదయ సమయంలో మీ పక్షముగా నిలబడడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతలు. ఇక్కడి నుంచి నేను మాట్లాడే ప్రతి మాట మీ యొక్క మాటగా ఉండునట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో పెట్టుకోండి. మరి అట్లాగే వింటున్నటువంటి సంఘమును జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, పాటించగలిగే జీవితములను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అన్నాడు. ప్రియులరా, సమయం ఇప్పటికే 10 గంటలు అయిపోయింది. చాలా కొద్ది సమయం, అరగంట లోపలే మనం అన్ని కార్యక్రమాలు ముగించుకోవాల్సింది కనుక కొంచెం వేగంగా మరియు క్లుప్తంగా ఈ వారం వాక్య ధ్యానంలో మనం ముందుకు కొనసాగేందుకు ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం ఏమిటి? జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందండి. ఏ ఏ విషయాల్లో మారు మనసులు పొందాలి అనే పరిస్థితిని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధులముగా ఉండే విషయంలో మనం మారు మనసు పొందాలి అనే పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. 2 వారాలకు ముందు పరిశుద్ధత అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మనం ఎలా పరిశుద్ధులముగా మార్చబడ్డాం అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఇవాళ 3వ వారంలో మనం ఉన్నాం. ఈ 3వ వారంలో మనం పరిశుద్ధులముగా ఎలా కొనసాగాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. నేను గత వారం ఒక మాట చెప్పి, ఒక వచనం చెప్పి ఆపాను. మనం యేసు ప్రభు అనబడినటువంటి దేవుని కుమారుని రక్తము ద్వారా కడుగబడ్డాం, నీతిమంతులముగా మార్చబడ్డాం, పరిశుద్ధులముగా మార్చబడ్డాం. అలా పరిశుద్ధులముగా మార్చబడినటువంటి మనం పరిశుద్ధులముగానే కొనసాగాలనేది దేవుని ఆలోచన. అలా కాకుండా మరలా మనం పాపంలోనికి వెళ్ళిపోతే మన జీవితం దేన్ని పోలి ఉంటుంది అని చెప్పానంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లు అనే మాటను నేను మీకు చెప్పాను. అది బైబిల్లో ఉందో లేదో అని మీరు అనుకుంటుంటారు కదా. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ మాటను చదువుకొని ఈ దిన వర్తమానంలో మనం ముందుకు కొనసాగుదాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును
అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. అక్కడ కొంతమంది పరిశుద్ధులుగా ఒకానొక కాలంలో బ్రతికి దేవుని సన్నిధి నుంచి విడిచిపోయి వెళ్ళిపోయి మరలా పాపంలో పడిపోయినటువంటి వాళ్ళని గురించి భక్తుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ ఈ 2 ఉపమానాలు చెప్పాడు. ఒకటి, కుక్క తన వాంతికి తిరిగినట్లును, బురదలో నుంచి బయటికి వచ్చినటువంటి పంది మరలా ఏం చేస్తుందంట, బురదలో దొర్లుటకు మరలా వెళ్ళినట్లును ఉంటుంది కదా అనే సామెతని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి పేతురు గారు. ఆయన చెప్తున్నటువంటి ఈ మాటల అర్థం ఏంటంటే, ఒకసారి మనము దేవుని చేత రక్షించబడినప్పుడు, ఒకసారి పరిశుద్ధపరచబడినప్పుడు, ఒకసారి నీతిమంతులముగా మారినప్పుడు, అయ్యా తప్పైపోయింది, ఇంక నేను ఈ తప్పు చెయ్యను అని దేవుని ఎదుట మన తప్పిదాన్ని మన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మరలా వెళ్ళి పదే పదే అదే పాపములోనికి అదే బురదలోనికి దొర్లుతూ ఉంటే దేవుడు మన జీవితాలని ఈ 2 జంతువులతో పోలుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ వారం మరికొన్ని మాటలు నేను మీతో చెప్పి దేవుని చిత్తమైనట్లయితే దీని కంటిన్యూయేషన్ తర్వాత వారంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం తెలియకుండానే చాలా విషయాలు అపరిశుద్ధమైనవిగా బ్రతుకుతూ ఉన్నాం కనుక అలాంటి అపరిశుద్ధమైన విషయాలు మన జీవితాల్లో నుంచి తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని భక్తుడైనటువంటి పేతురు గారి ద్వారా ఆయన తెలియజేసినటువంటి మాటల్ని పేతురు పత్రికలో మనం చదువుతూ ఉన్నాం కదా. ప్రియమైనటువంటి వారలారా, మనం పరిశుద్ధులముగా ఉండాలనేది దేవుని చిత్తము గనుక ఆ రీతిగానే పరిశుద్ధులముగా ఉండేటువంటి ప్రయత్నంలో మనం ముందుకు కొనసాగుదాం. వాక్యంలో తెలియజేయబడుతూ ఉన్నది, మనమంట పరిశుద్ధులముగా కొనసాగడానికి, పరిశుద్ధులముగానే ఉండడానికి పిలువబడినటువంటి వాళ్ళం. అదే కదా రోమేలుకు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నాం కదా. 1వ అధ్యాయం 1వ వచనంలో క్రైస్తవులంటే, సంఘం అంటే, విశ్వాసులంటే ఎవరంట, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారు. 1 కొరింథీ పత్రిక 1:1లో కూడా మీరు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పరిశుద్ధపరచబడ్డారు, తర్వాత పరిశుద్ధులుగానే బ్రతకడానికి పిలువబడ్డారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి మనం అట్లాగే పరిశుద్ధులముగానే కొనసాగాలి అని అంటే ఎలా ఉండాలి? పోయిన వారం 2 భక్తుల గురించి నేను మీకు తెలియజేశాను. మొదటిది హనోకు, రెండవది హిజ్కియా. వీళ్ళిద్దరితో దేవుడు చెప్పినటువంటి మాట ఇదే. హిజ్కియా మంచిగా నీతిమంతుడిగా యథార్థపరుడుగా బ్రతుకుతూ ఉన్నాడు. అలా యథార్థపరుడిగా బ్రతుకుతున్నటువంటి హిజ్కియాకు ఒకానొక రోజున మరణకరమైన రోగం వచ్చేసింది. నీతిమంతుడిగా బ్రతుకుతూ ఉన్నటువంటి వాడికి మరణకరమైన రోగం వచ్చేసింది. దైవజనుడు వెళ్ళి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావయ్యా, దేవుడు చెప్పమన్నాడు, ఇంట్లో ఏమన్నా సరిదిద్దుకోవాల్సి ఉంటే సరిదిద్దుకోమని దేవుడు చెప్పాడంటే గోడ పక్కకి తిరుక్కొని ప్రార్థన చేశాడంట హిజ్కియా. 2 నిమిషాల్లోనే ప్రార్థనకి జవాబు వచ్చేసింది. ఏ దైవజనుడు అయితే నువ్వు చచ్చిపోతావని చెప్పాడో మరలా అదే దైవజనుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పమంటున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల మిగిలిన ఆయుష్కాలము అతను ఎలా బ్రతకాలంట, ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా. ఇంతకు ముందు ఉన్నటువంటి జీవితం కంటే ఇప్పుడున్నటువంటి జీవితం ఇంకా నీతివంతమైనదిగా ఉండాలి. మునుపున్నటువంటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరీ మేలైనదై ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, హనోకుని గురించి వాక్యంలో మనం చదువుకుంటున్నప్పుడు మనం చూస్తున్నాం కదా. హనోకు 65 సంవత్సరములు తన జీవితాన్ని జీవించిన తర్వాత కుమారుణ్ణి కన్నాడంట. ఆ కుమారుణ్ణి కన్న తర్వాత అతను దేవునితో నడవడం ప్రారంభించాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునితో ఆయన నడవడం ప్రారంభించినప్పుడు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కనుక దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను అని వాక్యంలో చదువుతాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దానికి సంబంధించిన వివరణ ఇస్తూ దేవుడు కొనిపోయాను అనే మాటను గురించి మాట్లాడుతూ భక్తుడు అంటాడు, మరణమును చూడకుండా కొనిపోయాను అని వాక్యంలో తెలియజేస్తాడు. ప్రియులారా, మనము దేవునితో మన అనుబంధం ఏర్పరచుకున్న తర్వాత ఆ అనుబంధము వలన మన జీవితం ప్రతిరోజు ఏమవుతూ ఉండాలంట, పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. మన జీవితం ఏమవుతూ ఉండాలంట,
పరిశుద్ధపరచబడుతూ ఉండాలా, నీతివంతముగా మారుతూ ఉండాలా, యథార్థపరులముగా మారుతూ ఉండాలా, ఇంకను దేవునికి అనుకూలముగా మారుతూ ఉండాలి అనేది దేవుని ఆలోచన. దీన్నే పరిశుద్ధపరచబడము, పవిత్రపరచబడము అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం పైన 3వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నిన్ను ఎలా పరిశుద్ధపరిచాడు అనే విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం నుంచి మీరు గమనించినట్లయితే 6వ అధ్యాయం వరకు ఎలా పరిశుద్ధపరచబడాలి, నువ్వు ఇక మీదట నీ జీవితాన్ని నువ్వు ఎలా నీతివంతంగా మార్చుకోవాలి, ఎలా మహిమకరముగా మార్చుకోవాలి అనే విషయం నీకు అర్థమవుతుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాటను చెప్తాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవిస్తే, విశ్వాసం కలిగిన జీవితం మనం జీవిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడతాడు. 6వ అధ్యాయం మనం చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే ఏంటంటే మన ప్రతిఫలం. ఇప్పుడు మనం ఎవరికి దాసులమయ్యామంట? దేవునికి దాసు. ఒకప్పుడు పాపానికి దాసులం, పాపం చేయకుండా బ్రతకలేనటువంటి పరిస్థితి. ఇందాక రాజా అన్నాడు కదా, ఏదో ఒకటి నోట్లో నుంచి వచ్చేస్తుంది తెలియకుండానే. మనకు తెలియకుండానే సరదాగా అనుకుంటాం, ఏదో అనుకుంటాం, మాట్లాడేస్తాం, మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఎందుకంటే మన నాలుక ఎవరికి బానిస అయిపోయిందంట? పాపానికి, అపవాదికి బానిస అయిపోయింది. అలా అపవాదికి, పాపానికి బానిస అయిపోయినటువంటి మన జీవితాన్ని ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించామో, ఎప్పుడైతే దేవుని చేతుల్లో పెట్టేసామో, అదే కదా యాకోబు పత్రికలో అంటాడు, ఇదిగో నాలుక నిరర్ఘలమైనటువంటి దుష్టత్వమే. చదవండి ఆ మాటను ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 4 గురించి అక్కడ రాసు ఆయన అంటూ ఉన్నాడు, నాలుక అగ్నియే, నాలుక మన అవయవముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుతూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా నాలుక ఎంత భయంకరమైందో? రాజా అదే అన్నాడు, ఇన్ని రోజులు లేనటువంటిది ఇప్పుడు ఒక కొత్త అనుభవాన్ని నేను చూస్తూ ఉన్నాను. కారణం ఏంటంట? ఇప్పుడు ఆ నాలుక ఏమైపోయిందంట? పరిశుద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధపరచబడింది. సోమవారం మనం చూసాం కదా, మళ్ళీ రేపు పొద్దున అది అపవిత్రం అయిపోతే మళ్ళీ బురదలోకి పోయిన పందితో సమానమే. అందుకని దాన్ని ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రక్రియ మనం చేపడుతూ ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితం ఒకసారి పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధత కంటిన్యూ అవ్వాలి, కొనసాగుతూ ఉండాలి. ఆ పరిశుద్ధత కొనసాగడమే మన ప్రతిఫలం అంటాడు. మన జీవితం రక్షించబడిన తర్వాత పరిశుద్ధత కలిగి ఉండుటయే ఫలం. ఆ పరిశుద్ధతను ఎలా కలిగి ఉండాలి అనంటే ఆయన చెప్తూ ఉన్నాడు, మన జీవితమును దేవుని సన్నిధిలో మనం అప్పగించేసిన తర్వాత, ఒకప్పుడు లోకానికి, పాపానికి బానిసలమై బ్రతికామో, ఇప్పుడు మనం ఎవరికి దాసులమంట? దేవునికి దాసులమైనందున. హల్లెలూయా. దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలగడమే మన జీవితం వలన కలిగేటువంటి రిజల్ట్ అయి ఉండాలి. మన క్రైస్తవ జీవితానికి ప్రతిఫలంగా ఏం కనబడాలంట? పరిశుద్ధత కనబడాలి, పరిశుద్ధత కనబడాలి. అందుకనే కదా కీర్తనల గ్రంథంలో ఒక కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు రాసు ఇలా అంటాడు. చదువుకుందాం ఆ కీర్తనను ఒకసారి. కీర్తనల గ్రంథంలో నుంచి 15వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు.
తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధులను చెరుపుటకై లంచము పుచ్చుకోడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును. చూసారా ఆ కీర్తన ఎంత బాగుంటుందో? చదివారా ఇప్పుడన్నది? ఏదో స్పీడ్గా అప్పుడప్పుడు చదవాలనిపించినప్పుడు టక్ 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 చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు చాలా చాలా బిజీ పనులు ఉంటాయి వాక్యం చదవడం కంటే కూడా. ఒక 5 నిమిషాలు దాని ముందు కూర్చొని ఏం చెప్తున్నాడు దేవుడు మనతో. దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళు పరిశుద్ధులై ఉండాలట. ఎలాంటి పరిశుద్ధత? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడంటే పరిశుద్ధంగా ఉండేవాడే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినటువంటి వాడు. పరిశుద్ధత లేనటువంటి వానికి పరిశుద్ధ పర్వతం మీద నివసించేటువంటి అవకాశము లేదు ప్రియమైనటువంటి వారు. అందుకనే ఆయన అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికేటువంటి వాడు. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన అలా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము దేవునికి దాసులమై ఉన్నాం. ఇప్పుడు మన శరీరంలోని అవయవాలన్నీ ఎవరికి దాసులై ఉన్నారంట? దేవునికి దాసులై ఉన్నారు. 2 భక్తులు ఉన్నారు దేవుని వాక్యంలో. వాళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధిలో ఇలాగే ప్రార్థన చేశారు. ఏమన్నారంటే, ప్రభువా, మా నాలుక పవిత్రమైనది కాదు, ఆ నాలుకని అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాము. ఈ నాలుకతో ఎంతోమంది మీద సాడీలు చెప్పాం, ఎన్నో రకాలుగా గొడవలు వేసాం, వాడకూడని పదాలన్నీ ఆ నాలుక మీద వాడేశాం. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను నమ్ముకున్నాను, నీ ముఖ దర్శనం చేస్తూ ఉన్నాను, ఇప్పుడు ఈ నాలుకని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటే దేవుడు ఏం చేశాడో ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను నేను కన్నులారా చూచి తినని అనుకుంటుని. ఒక ప్రవక్త, దైవజనుడు యెషయా గారు హిజ్కియా దగ్గరికి వెళ్ళి చచ్చిపోతామని చెప్పాడు. అదే హిజ్కియా గారు దేవుని యొక్క ముఖాన్ని, దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత, దేవునిని ఆరాధించడం ప్రారంభించిన తర్వాత అంట ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్యన నివసించేవాడు. నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడినే, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాళ్ళే. ఇదిగో మా నోటి నిండా అపవిత్రతే, మా మాటల నిండా అపవిత్రతే, మేము చెప్పేటువంటి ప్రతి మాటలోనూ అపవిత్రతే, మా ఉద్దేశాలు బయలుపరిచేటప్పుడు అపవిత్రతే. ఈ అపవిత్రం కలిగినటువంటి ఈ పెదవులు పట్టుకొని నేనేం చేయగలను? ఇదిగో అంత గొప్ప దేవుడు నా కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత, ఆయన చూసిన తర్వాత, ఇంత అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి నేను చచ్చిపోవడం తప్ప ఇంక వేరే దారి ఏమైనా ఉందా అనంటే దేవుడు ఏం చేశాడో చదువుదాం. 6వ వచనం. అప్పుడు శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. హల్లెలూయా. ఎట్లా చేయాలంట? ఏం చేశాడంట దేవుడు? బలిపీఠం మీద నుంచి కణకణ కణకణ మండుతూ ఉండేటువంటి నిప్పును ఒకదాన్ని తీసుకొచ్చి ఏం చేశాడంట? ఆ పెదవులు, ఏ పెదవులైతే అపవిత్రమైనవి అని ఒప్పుకున్నాడో యెషయా గారు, ఏ పెదవుల నిండా అపవిత్రమైన మాటలున్నాయి, బూతు మాటలున్నాయి, అబద్ధపు మాటలున్నాయి, ఇతరులను హేళన చేసే మాటలున్నాయి, కించపరిచేటువంటి మాటలున్నాయి, ఇతరుల మీద సాడీలు చెప్పేటువంటి మాటలున్నాయి అని అన్నాడో, ఆ మాటలన్నిటినీ పరిశుద్ధపరచడానికంట కారుతున్నటువంటి నిప్పును ఒకదాన్ని తీసుకొచ్చి ఆ పెదవులకి తగిలిచ్చాడంట. తగిలిచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఇది నీ పెదవులకు తగిలినది కనుక. ఏంటంటది? బలిపీఠం మీద నుంచి కాలుతున్నటువంటి నిప్పు నీ పెదవులకు తగిలింది కనుక నీ దోషం తొలగిపోయిందన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలిపీఠం మీద నుంచి కాలుతున్నటువంటి నిప్పు ఏంటో తెలుసా? నా మాట అగ్ని వంటిది కాదా? హల్లెలూయా.
ఇదిగో ఇక్కడి నుంచి ప్రకటించబడుతున్నటువంటి దేవుని వాక్యము, ఈ ప్రదేశము నుంచి హెచ్చరించబడుతున్నటువంటి దేవుని వాక్యము మండుతున్నటువంటి అగ్నిలాగా, కణకణలాడుతున్నటువంటి నిప్పులాగా నీ పెదవుల మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వాక్యము నీ పెదవులను తాకుతుందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామాన్ని, పరిశుద్ధుడైనటువంటి దేవుని నామాన్ని నీ నోటితో ఉచ్చరిస్తావో అప్పుడు నీ పెదవులు పరిశుద్ధమైపోతాయి. ఇక మీదట నీ మీద ఉన్నటువంటి దోషమంతా ఏమైపోతుందంట? తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా మంచి ప్రవక్త. ఆయన కూడా ఏమంటున్నాడో ఒకసారి చదువుదాం. యిర్మీయా గారిని గురించి వాక్యంలో చదువుదాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, చిత్తగించుము, నేను బాలుడను, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి దగ్గరికి నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో అంటున్నాడు, యిర్మీయా గారి యొక్క పెదవులు ఎలా పవిత్రమయ్యాయో తెలుసా? యిర్మీయా గారి యొక్క పెదవులు ఎలా బలమైనవయ్యాయో తెలుసా? వాక్యంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీ నోట్లో నా మాటలను నేనే పెడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుని మాటలు నీ నోటితో పలకడం ప్రారంభిస్తే, దేవుని వాక్యమును పెద్దగా నీ పెదవులతో పలకడం ప్రారంభిస్తే, ప్రతిరోజు ఉదయాన్ని మీరు ఎలా వాక్యం చదువుకుంటారో నాకు తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళు. చాలామందికి సైలెంట్గా చదువుకునేటువంటి అలవాటు ఉంటుంది, అంతేనా? ఎక్కువ శాతం మంది మనసులో చదువుకుంటాం, బయటికి. ఒక ఎక్సర్సైజ్ ఈ రోజు నుంచి మొదలెట్టండి. పెద్దగా చదవండి వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదవండి. బిగ్గరగా చదవడం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ప్రయోజనం ఏంటో తెలుసా? ఒకటి, మీ పెదవులు పరిశుద్ధమైన వాక్యాన్ని పలకడం వల్ల మీ పెదవులు పరిశుద్ధమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా, పెద్దగా పలకడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటో తెలుసా? మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా సరే దేవుని వాక్యం చదవలేని వాళ్ళు ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని కేవలం విని మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, అట్లాంటి వాళ్ళకి వాక్యం చేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మీరు చదువుతున్నటువంటి 1 అధ్యాయము, 2 అధ్యాయాలు, 10 అధ్యాయాలు వాక్యాన్ని పెదవులతో బిగ్గరగా చదవండి, గట్టిగా చదవండి. దేవుడు చదివిస్తున్నటువంటి ఆ వాక్యము నీ నోట్లో ఎప్పుడైతే పలుకుతుందో దేవుడు నీ పెదవులను తాకుతూ ఉన్నాడట. అదే కదా దేవుడు చెప్తూ ఉన్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. 9వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి. తన చెయ్యి చాపి నోటిని ముట్టాడంట. నోటిని ముట్టి ఏం పెట్టాడంట? నోట్లో దేవుని వాక్యాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నోట్లో ఎప్పుడైతే దేవుని వాక్యం పలకడం ప్రారంభమవుతుందో అపవిత్రమైనవన్నీ పలకడం ఆగిపోతాయి. హల్లెలూయా. అపవిత్రమైనవన్నీ పలకడం ఆగిపోతాయి. అందుకనే భక్తుడైనటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఇలాగంటాడు. ప్రియమైనటువంటి వారు చదువుకుందాం దాన్ని కూడా. భక్తుడైనటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేస్తాడు. ఆరో వచనం, నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొందువు. చాలు. వాక్యం అంటున్నాడు, నీ నోటి వలన ఏం జరగకూడదంట? శరీరానికి, నీ దేహానికి బాధ కలిగించే పని చెయ్యొద్దు అంటాడు.
దేహమును శిక్షకు లోపరిచేంత పని నీ నోటి వలన జరగనీయకు. ఈరోజు చాలామంది తమ యొక్క జీవితంలో బలహీనతలకి, తమ యొక్క కుటుంబంలో ఇబ్బందులకి కారణాలు ఏంటో తెలియకుండా ఉన్నారు కదా. దేవుడు చెప్తున్నాడు, నీ శరీరానికి శిక్ష కలిగేంత పని దేని వల్ల జరుగుతుందంట? నోటి వల్ల జరుగుతుంది. అందుకనే ఆ నోటిని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, నీతివంతమైనదిగా ఉంచుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడానికి నువ్వు లోకానుసారమైనటువంటి వ్యక్తివి కాదు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వాడివి, దేవుని చేత పరిశుద్ధుడని ముద్ర వేయబడినటువంటి వాడివి, పరిశుద్ధుడుగానే ఉండడానికి పిలువబడినటువంటి వాడివి, అనేకులను పరిశుద్ధమైనటువంటి మార్గములో నడిపించడానికి ఏర్పరచబడినటువంటి వాడివి. నీ నోట్లో ఏది పడితే అది మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇవ్వడు ప్రియులరా. కోపంతోనో, ద్వేషంతోనో, అసహ్యంతోనో, అనుమానంతోనో ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. మన నోటి మాటలన్నీ కూడా దేవుని దృష్టికి అనుకూలమై ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి అంగీకారంగా ఉన్నాయమ్మా నువ్వు మాట్లాడే మాటలు? దేవునికి అంగీకారమైన మాటలే మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నా ఈ మాట దేవునికి ఇష్టమా లేదా అని ఆలోచిస్తున్నావా? చెప్పేటప్పుడు ఇది చెయ్యొచ్చా, ఈ మాట పలకొచ్చా లేదా అని పరీక్షించుకుంటున్నావా? పెదవిలో నుంచి మాట బయటికి దాటితే చేయి తిరిగి చేజార్చుకోలేం ప్రియమైనటువంటి వాళ్ళారా. చేయి దాటితే అన్నా సరే తిరిగి తీసుకోవచ్చు అంట, కానీ నోరు జారినటువంటి మాటను వెనక్కి తిరిగి తీసుకోవడం సాధ్యపడదు. అందుకనే ముందు మన నాలుకని పరిశుద్ధపరచుకోవాలి. మన జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం అది. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ముందు మన నాలుక ఏమై ఉండాలంట? నోటి వలన మాట్లాడే మాటకి శరీరం అంతా శిక్ష అనుభవిస్తుందంట. నాకు చాలా సంతోషం. నేను 4-5 సార్లు అడిగాను రాజాని, ఏం రాజా డల్గా ఉండవు, మాట్లాడడం లేదు అని అడిగాను. వంట చేసేటప్పుడు సైలెంట్గా అంటున్నాడు, ఏం మాట్లాడినా మళ్ళీ ఇబ్బందులు వస్తాయేమో అని. ఆ రోజంతా ఏదో చెప్తారు కదా, చాలా కంట్రోల్డ్గా ఉండాలి నేను అన్నట్టుగా ఉన్నాడు. నిజమే ప్రియులరా, కొద్ది రోజులకి అది అలవాటుగా మారిపోద్ది. హల్లెలూయా. కంట్రోల్గా ఉండడం లేటువంటి అలవాటుగా మారిపోద్ది. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు వివేచన, ఆలోచన, ప్రతి మాటని ఆచితూచి మాట్లాడగలిగితే, మన నోటి మాటలు పరిశుద్ధమైనవిగా ఉండగలిగితే దేవుడు మనల్ని కనపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఇదిగో మనకే అర్థమైపోతుంది, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కార్యములు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి, దీనివలన నేను ఆశీర్వదించబడుతూ ఉన్నాను అనే విషయం మనకు అర్థమైపోతుంది. కానీ మన నాలుక మన మాట ఉంది కదా. 120వ కీర్తనలో మాటను చదువుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళరా. 120వ కీర్తన 2వ వచనం. 120వ కీర్తన 2వ వచనం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక, జాగ్రత్తగా వినండి, మోసకరమైన నాలుక. ఆయన అనగా దేవుడు నీకేం చేస్తాడు? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మేషకునొద్ద పరదేశులుగా ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే, అయినా మాట నా నోటికి వచ్చిన తోడనే. అదే రాజా ఇప్పుడు దాకా చెప్పింది. నేనేం కోరుకుంటున్నాను? సమాధానమే. సరదాగా ఉందాం, అందరూ మన పిలకాలే కదా అని అనుకుంటూ ఏదో మాట్లాడేస్తూ ఉన్నాను. నేను కోరునది సమాధానమే, కానీ మాట బయటకు వస్తే యుద్ధం అయిపోతుంది. మాట బయటకు వస్తే మళ్ళీ చదువు రావచ్చును. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే. ఎందుకో తెలుసా? ఆ మాట మాట్లాడవలసింది కాదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మోసకరమైన నాలుక నీకేం జరుగుతుందో తెలుసా? అయ్యో, నేను మేషకులో పరదేశిగా ఉన్నాను, కేదారు వారి గుడారముల యొద్ద కాపురం ఉన్నాను, కలహ ప్రియుని యొద్ద చిరకాలము. ఎవరి దగ్గరంట? తగులు వేసుకోవడానికి రెడీగా ఉండేవాళ్ళ కాడ బతుకుతున్నాడంట. మాట అంటే వచ్చేస్తాం, మాట అంటే వచ్చేస్తాం. అందుకనే మన మాటని చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా, అవసరమైనంత మేరకు దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి మాటలనే మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరు అసలు మనకేం సంబంధం లేదు ఈ మ్యాటర్తో, మేము అసలు మాట్లాడడం అన్నట్టుగా ఉన్నారు కదా. జాగ్రత్త ప్రియులరా. మన శరీరం శిక్ష అంతా దేనివల్ల అనుభవిస్తుందంట? మన నోటి వల్ల. ముందు నోటిని పరిశుద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేనైతే ఈరోజు నోటిని గురించి మాట్లాడాలనుకోలేదు, రూపాంతరం అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడాలనుకున్నాను. 12వ అధ్యాయం అందుకే చదివించాను, రోమపత్రిక. కానీ దేవుడు ఈ ఉపోద్ఘాతంలో భాగంగా ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో ఇది మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని చిత్తమైతే రేపటి వారంలో మనం దాని గురించి మరింత వివరంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, మన జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం మన మాట. ఆ మాట ఒకప్పుడు మనం అపవాదికి దాసులంగా ఉన్నాం. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, బూతులు మాట్లాడాం, అసహ్యమైన మాటలు మాట్లాడాం, అనుమానపు మాటలు మాట్లాడాం, ఇతరుల మీద సాడీలు చెప్పేటువంటి మాటలు మాట్లాడాం, మసాలా మిక్స్ చేసి మరీ ఎదజల్లాం. అన్నీ జరిగిపోయినాయి ప్రియమైనటువంటి. ఇంకా కూడా చాలామందికి పోలా. మనం ఒకటి మాట్లాడితే దాని మీద రకరకాల డెకరేషన్ చేసి ఎత్తుకొని పోయి చూపిస్తూ ఉంటారు. మనం మాట్లాడింది అంతే, డెకరేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంత డెకరేషన్ వేసి మసాలా వేసి చెప్పేసిన తర్వాత లాస్ట్లో నేను చెప్పానని మాత్రం చెప్పాక జాగ్రత్త ప్రియులారా. మేము వినకపోవచ్చు, పక్కన వాళ్ళు వినకపోవచ్చు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాళ్ళు వినకపోవచ్చు, దేవుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మాటను వింటున్నాడంట. 139వ కీర్తన చేయండి, ఒక మాటను చదువుకుందాం. 139వ కీర్తన 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మన నోట్లోకి మాట రాకముందే అది ఎవరికి తెలుసంట? ఎవరు చూడడం లేదనుకోబాకండి, ఎవరు వినడం లేదనుకోబాకండి. సామెతల గ్రంథంలో అంటాడు కదా, నువ్వు గదిలో మాట్లాడుకునేటప్పుడు, బెడ్రూమ్లో మాట్లాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుకో, రెక్కలు కలిగింది తీసుకెళ్ళి సమాచారం చెప్తాడు అంటాడు. బెడ్రూమ్లో మాట్లాడుకునే విషయాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నావేమో, రెక్కలు కలిగింది ఎత్తుకొని పోయి ఏం చెప్తుందంట? సమాచారాన్ని చెప్పేస్తుంది. కాబట్టి మీ మాటలు ఎవరికి తెలియవు అని అనుకోబాకండి. ఒకసారి అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది అందరికీ తెలిసిపోతుంది. దానిలో రహస్యమైనది ఏది ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళ. రహస్యమైనది ఏది ఉండదు. యేసయ్య అంటాడు కదా, మరుగైనది ఏది బయలుపరచబడకుండా ఉండదు అంటాడు. ఒక రోజున ఖచ్చితంగా బయటకు వస్తుంది. నువ్వు మాట్లాడినటువంటిది ఎంత రహస్యమైన, ఎంత గూఢమైన, ఎవరికి తెలియకుండా దాచిపెట్టినా ఒక దినమున అది బయటకు వస్తుంది. బయటకు వచ్చినటువంటి రోజున చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొంటాం ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే అన్నింటికంటే ముఖ్యంగా మన నాలుకని అదుపులో పెట్టుకోవాలి. మన పదాలు దాటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి మాటని ఆచితూచి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అది భయం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ భయం లేకపోవడం వల్లనే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం. ఎవరిని పడితే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనం మాట్లాడగలిగే స్థాయి మనకు ఉందా లేదా? ఓ పాస్టర్ గారు మనం మాట్లాడుతూ నాతో చెప్పి చాలా బాధపడ్డాడు. ఓ పాస్టర్ గారు, మీ అందరికీ తెలిసి నేను పేరు చెప్పు. ఆ పాస్టర్ గారు మొన్న ఒక రోజు కూర్చొని పర్సనల్గా నాతో మాట్లాడుతూ, అన్నా నేను పిల్లల్ని ఎంత బాగా పెంచానన్నా, చిన్న బిడ్డలు అప్పటి నుంచి వాళ్ళని తీసుకొని, వాళ్ళకి ఏమీ రాదన్నా, అట్లాంటి వాళ్ళని నేను తీసుకొని ప్యాడ్ నేర్పించాను, కీబోర్డ్ నేర్పించాను, మైకులు పెట్టడం నేర్పించాను, పెద్ద ఆర్కెస్ట్రా సిస్టమ్ నేను రెడీ చేసి వాళ్ళ చేతుల్లో పెట్టానన్నా. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అన్న? మా దైవజనుడు, మా అన్న, మా పాస్టర్ గారు అని పలికేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? ఆయనకి ఏందంటే మేము చెప్పేదా అని అంటున్నారన్నా. ఆయన అని మాట్లాడుతున్నారన్నా అని అన్నాడు. నేను చెప్పాను, అన్నా మనం దేవుని సేవకులం, మన నోరు అదుపులో ఉంటుంది, వాళ్ళ నోరు అదుపులో లేదు. అదుపులో లేని వాళ్ళని దేవుడు అదుపు చేస్తాడు. కొద్ది రోజులు ఓపిక పడదాం అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నమ్ముతారో లేదో ప్రియులారా, ఈ మాట మాట్లాడుకున్న 3 రోజుల తర్వాత ఎవరైతే ఆయన అని ప్రస్తావించి దైవజనుడిని మాట్లాడారో మరలా వాళ్ళే వచ్చి, సారీ అన్నా, ఏమనుకోబాకండి అన్నా, క్షమించండి అన్నా అని అన్నారు. ప్రియులారా, జాగ్రత్త. మన మాటలు చాలా అదుపులో ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడబాకండి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడబాకండి. ఇది ఎవరు వినర్లే అనుకుని అస్సలు మాట్లాడబాకండి. ఎవరు వింటున్నారంటే అని. కరెక్ట్ టైంలో దేవుడు దాన్ని తీసుకొచ్చి బయట పెడతాడు.
ఎవరు చెప్పరు అనుకోబాకు, చెప్పేదానికి మనుషుల్ని దేవుడు రెడీ చేసి పెడతాడు. జాగ్రత్త, ఎందుకంటే ఆయన చేయలేనిది ఏది లేదు. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబుతో దేవుడు అదే కదా చెప్తున్నాడు పత్రికలో. నిన్న అయ్యగారు చెప్పాడు కదా, షట్టర్ ఎత్తినట్టే నోరు. పొద్దున్నే అంగడి తీసేటప్పుడు షట్టర్ ఎత్తితే ఓపెన్ అయిపోద్దంట, మళ్ళీ ముయ్యాలంటే చాలా కష్టం. మనకు తెలుసు అది చాలా కష్టమైన పని. కొంతమందికి నిద్రలో కూడా ఆగదు, డగడగడగడ కళ్ళలో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, కలవరిస్తూ ఉంటారు కదా. రాత్రిపూట కళ్ళలో చెప్పేస్తుంటారు, పగులు మాట్లాడాలనుకున్నాయన్ని రాత్రి కళ్ళలో చెప్పేస్తూ ఉంటారు. జాగ్రత్త ప్రియులారా, మన నాలుక పరిశుద్ధపరచబడాలి. యెషయా నాలుక పరిశుద్ధపరచబడింది. 66 అద్భుతమైనటువంటి అధ్యాయాలని దేవుని గురించి ప్రవచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నాలుక ఎప్పుడైతే పరిశుద్ధపరచబడిందో, ఆయన నాలుక మీద ఎప్పుడైతే దేవుని వాక్యం పడిందో, ఆయన నాలుక మీద ఎప్పుడైతే బలిపీఠం మీద నుంచి కాలుతున్నటువంటి నిప్పు తాకినటువంటి మరుక్షణానంట ఆయన నాలుకలో నుంచి దేవుని యొక్క వాక్యం రావడం ప్రారంభమైంది. ఆయన కూడా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. మనం చదువుకున్నటువంటి 6వ వచనం తర్వాత అంటాడు, నేను ఎవరిని పంపించేది నా సేవకంటే దైవజనుడు అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపించు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, లేమో తేజరిల్లుమో, నీ కొరకు వెలుగు వచ్చి ఉన్నది అని 60వ అధ్యాయంలో ప్రకటించడాన్ని మనం చూస్తాం. ఎవని మీద దేవుని యొక్క మనస్సు ఆనుకుని ఉంటుందో, ఎవడు దేవుని మీద ఆనుకుని ఉంటాడో వాడు ఆశీర్వదించబడతాడని అదే ప్రవక్త చెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు కల్వరి శిలువలో పడబోతున్నటువంటి శ్రమలన్నిటిని గురించి, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతున్నది అని పలికినటువంటి ప్రవచనం ఆ యెషయా ప్రవక్త చెప్పింది. ఇప్పటికీ తేడా ఏంటో తెలుసా? ఆయన నోట్లో దేవుని మాట వచ్చి చేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ నోట్లో దేవుని మాటలు ఉండడం లేదా? దేవుని మాటలు ఉండడం లేదా? పెద్దగా పరిశుద్ధ గ్రంథాన్ని పెద్దగా చదవండి. నీ పెదాలు పలుకుతూ ఉండాలి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు వింటూ ఉండాలి. నువ్వు దేవుని వాక్యం చదువుతూ ఉంటే అదేం సీక్రెట్ కాదు కదా, వినకూడనటువంటి రహస్యం కాదు కదా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు నువ్వు చదువుతూ ఉండగా, ఒకటి నీకు ఆశీర్వాదం, నీ పెదవులు పరిశుద్ధపరచబడతాయి. రెండవది, నీతో ఉన్నటువంటి వాళ్ళు అనేకులు విని ఆశీర్వదించబడతారు నీ పెదవుల మీద దేవుని వాక్యము రావడం వల్ల. నాలుక అనర్గళమైనటువంటి దుష్టత్వమే. ఏ మనుషుడు నాలుకని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాడంట. అందుకని దాన్ని ఎవరి చేతిలో పెట్టమన్నాడంట? దేవుని చేతుల్లో పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే భక్తుడైనటువంటి యెహెజ్కేలు దగ్గరికి దేవుడు వచ్చి, ఇదిగో నా చేతిలో ఉండబడినటువంటి ఈ గ్రంథపు చుట్టను తీసుకుని నువ్వు తిను, నీ నోట్లో నా మాటలు ఉంటాయి అన్నాడు యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతూ. హల్లెలూయా. ఎవరి నోట్లో దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళు ప్రకటించినటువంటి మాటలన్నీ ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగానే మారిపోతాయి. ప్రియమైనటువంటి వారలారా, మనం పరిశుద్ధులం అనే విషయం ఎట్లా తెలుస్తుందో తెలుసా? ఫస్ట్ ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు మాట్లాడే మాటలను బట్టి తెలుస్తుంది. నువ్వు మాట్లాడే మాటలను బట్టి తెలుస్తుంది. పరిశుద్ధుడువా కాదా ఎలా తెలిసిపోద్ది? నీ మాటల్లో తెలిసిపోతుంది. నీ మాటలే నీ గురించి సాక్ష్యం చెప్తాయి అని అంటాడు. నీ పదాలే నువ్వు ఎట్లున్నావో చెప్పేస్తాయి అని అంటాడు. కనుక పరిశుద్ధతలో మొట్టమొదటిగా మనం పరిశుద్ధులముగానే కొనసాగడానికి మనల్ని మనం స్వాధీనంలో పెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం నాలుక. మీ నాలుక పరిశుద్ధంగా ఉందా? నీతివంతంగా ఉందా? ఏ మాటలు మీ నాలుకతో మాట్లాడుతూ ఉండారు? అగౌరవమైనటువంటి మాటలు మాట్లాడుతుండారా? అవసరం లేని మాటలు మాట్లాడుతున్నారా? పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉండారా? జాగ్రత్త. దేవుడు వీటన్నిటిని గురించి లెక్కలోనికి తీసుకు. దేవుని న్యాయ తీర్పులో దేవుని దగ్గరంట ఒక సింహాసనం ఉంటుందంట. ధవళమైన మహాసింహాసనము అని పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. వైట్గా ఉంటుంది. నాకేమో బ్లాక్ కుర్చీలు వేసారు. పొద్దున కూడా అడిగాను, కాలేవు నాకు తీసేసి వైట్ చైర్స్ కాలేవు అని అడుగుతున్నా. అంటే కలర్లో ఏం లేదు,
కానీ దాంట్లో నా ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఎంత దుమ్ము పడినా కనబడదు. నేను కూర్చొని లేచిన తర్వాత దుమ్మంతా నా డ్రెస్ పైనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ధవళమైన మహాసింహాసనము అనే ఒక సింహాసనాన్ని గురించి రాశారు. చదువుదాం ఒకసారి, ఆ మాటలు చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం అనుకుంటాను. రెఫరెన్స్ చెప్పి చదవండి సిస్టర్. 20:11. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు లేకపోయాను. చూసారా, ఒక పెద్ద సింహాసనం ఉందంట, ధవళమైనటువంటి తెల్లటి సింహాసనం అంట. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడట. ఆ సింహాసనం ముందు గొప్పవాళ్ళైనా కొద్దివాళ్ళైనా, మృతులైన వాళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళందరూ, ఆదాము మొదలుకొని భూలోకములో చనిపోబోతున్నటువంటి, బ్రతికినటువంటి చివరి మనిషి వరకు ఆ సింహాసనం ఎదుట నిలబడడం చూశాం. అప్పుడు గ్రంథములు విప్పబడిను. అప్పుడు ఏం విప్పబడ్డాయంట? గ్రంథములు. ముందు ఆ మాట, గ్రంథములు విప్పబడిను. వాటిలో ఏ గ్రంథం ఉందో తెలుసా? నువ్వు మాట్లాడిన ప్రతి మాటలకి ఒక గ్రంథం ఉంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఓ పుస్తకం ఉంది. దేవుడు రికార్డ్ చేసి పెడతా ఉన్నాడు, నువ్వేమేం మాట్లాడుతున్నావా అని. మనం మర్చిపోతాం మాట్లాడేసి. ఎవరిని అడిగితే పోయినసారి నువ్వు ఈ మాట చెప్పిళ్ళ నాకంటే, నేను ఎప్పుడు చెప్పానో నాకు గుర్తులేదు, మర్చిపోయినాను అంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని భద్రంగా రాయించి పెడతాడంట. నువ్వు వద్దన్నా కూడా కుదరదు, ఆ రోజున మర్చిపోయానన్నా కూడా కుదరదు. దేవుడు గుర్తు చేస్తాడు అన్నిటినీ. నువ్వు మాట్లాడావు కదా, నువ్వు ఇలా మాట్లాడావు, నేను అప్పుడే పుస్తకంలో రాసి పెట్టాను. నీ మాటలకు ఒక గ్రంథం ఉందని గుర్తుపెట్టుకో. నీ మాటలు దోషపు మాటలు కాకుండా, నీ మాటలు ఇతరుల మీద ద్వేషాన్ని వెదజల్లే మాటలు కాకుండా, కొంతమంది చెప్తూనే ఉంటారు. ఎవరైనా నచ్చలేదనుకోండి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి ఎట్ట చెప్తూ ఉంటారంటే మళ్ళా చెప్పిందే స్టోరీ చెప్తానే ఉంటారు. ఒకసారి చెప్తే మనం వినం, పట్టించుకోం. మనం విన్నదాకా చెప్తానే ఉంటారు. 1 2 3 4. కొద్ది రోజులకి నిజంగానేమో అని మన మనసులో కూడా అదే అనుమానం. ప్రియులరా, వీలైతే ఇతరుల మీద ప్రేమ కలిగిన మాటలు 4 చెప్పండి. ద్వేషాన్ని పదే వెదజల్లబాకండి. నువ్వు ఎంత ద్వేషం వెళ్ళగక్కుతావో విషంగా అది నీ మీదకే తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి. 4 కింద ఏముంటుందంట? సర్ప విషం ఉన్నది అంటాడు. 4 కింద, చాలామంది 4 కింద ఏముందంట? మాటలు పైన వస్తుంటే మాటల కింద అండర్నీత్గా ఏమొస్తుందంట? సర్ప విషం. ఎవరో ఒకరి మీద విషం కక్కడం, ఎవరో ఒకరి మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడం. జాగ్రత్త ప్రియులరా. ప్రతి మాటకి రేపు పొద్దున్న దేవుడి దగ్గర లెక్కప్ప చెప్పాలి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకి రేపు పొద్దున్న దేవుడి దగ్గర తలదించుకోవాల్సి వస్తుంది. మనం మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటని గురించి దేవుడు అడిగినప్పుడు మనం ఆయన ఎదుట ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో నిలబడుకోవాల్సి వస్తుంది. అందుకనే నీ దేహమునకు శిక్ష కలుగునంత పనిని నీ నోటి వలన జరగనీయకము అని అంటాడు. అందుకని ముందు మన నాలుకని పరిశుద్ధంగా ఉంచుకుందాం, పవిత్రంగా ఉంచుకుందాం. దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకపోతే, పవిత్రంగా ఉంచుకోకపోతే తెలియకుండానే మనం శిక్షలోనికి లోనవుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రియులరా, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ఆయన పాదాలు ఎదుటి పెట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. నేను కేదారు వారి గుడారముల యొద్ద నివసించువాడు, మేషకునొద్ద చాలా కాలం ఉన్నాను, చిరకాలము నేను అక్కడే బతికాను, కలహప్రియుని యొద్ద చిరకాలము జీవించింది. కొంతమందికి తగులంటే భలే ఇష్టం. కలహప్రియులు చాలా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. తగాదా లేకుండా ఉండడం వాళ్ళ కష్టం. ఒక దగ్గర కాలు నిలవదు. మాట తెలిస్తే కడుపు ఉబ్బరం, ఎవరెవరికి పోయి చెప్పేయాలని పరిగెత్తి అక్కడికి ఇక్కడికి, ఆ ఎక్క లేకపోతే ఈ ఎక్క కాడికి, ఈ ఎక్క లేకపోతే ఆ ఎక్క కాడికి చెప్పేయాలి వెంటనే ఈ మాటలు. ఎక్కడెక్కడికి నీ కాళ్ళు పరిగెత్తాయి,
ఈ మాటలు చెప్పడానికి, ఎవరెవరిని కలుసుకోవడానికి నువ్వు పరిగెత్తావు, అవసరం లేని నిరుపయోగమైనటువంటి మాటలను ప్రకటన చేయడానికి. దేవుడికి లెక్కప్ప చెప్పాలమ్మా సహోదరుడా, దేవునికి లెక్కప్ప చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నోటికి రాకముందే తెలుసు ఆయనకి. నువ్వు పలికే ప్రతి సంభాషణ రహస్యంగా గదిలో మాట్లాడుకున్నా కూడా రెక్కలు కలిగింది ఎత్తుకొచ్చి చెప్పేస్తుంది. అందుకే జాగ్రత్త, జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడబాకు, ఏది పడితే అది మాట్లాడబాకు. వాక్యములు అంటాడు, కృపాసహితమైన మాటలే మీ వద్ద ఉండాలి అంటాడు. జ్ఞానము కలిగినటువంటి మాటలు చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. వాక్యంలో చెప్తుంది కదా ప్రియులారా. నీ మాటలు ఎట్లున్నాయి? పరిశుద్ధమా? నీ పెదవులు, నీ నాలుక పరిశుద్ధమా? పరిశుద్ధం కాకపోతే అయ్యా యెషయా గారి నాలుకను పరిశుద్ధపరిచినట్లు, యిర్మీయా గారి పెదవులను పరిశుద్ధపరిచినట్లు, యెహెజ్కేలు గారి నోట్లో నీ వాక్యాన్ని గ్రంథపు చుట్టగా మార్చి పెట్టినట్లుగా నా నోటిని కూడా పరిశుద్ధపరచు. ప్రార్థన చేయండి ప్రియులారా. మీ వల్ల కాదు. ఏ నరుడును నాలుకను సాధు చేయలేకపోయేనో అని యాకోబు గారు చెప్తారు. మృగము, పక్షి, సర్పము, జలచరములు అన్నీ నరుడి చేత సాధైనవి, కానీ ఏ మనుష్యుడు నరుని నాలుకను సాధు చేయలేకపోయాడు అంటాడు. నువ్వేమో అతీతం కాదు. నేను చెప్పినట్టు నా నాలుక ఇంటది అనుకోబాక. నాలుక చెప్పినట్టు నువ్వు బతుకుతుండవని గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు మాట్లాడినటువంటి దాని ప్రతిఫలం కౌంటర్గా మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాని రియాక్షన్స్నే నువ్వు అనుభవిస్తావు. అందుకే ఒక మాట మాట్లాడే ముందు ఎవరైనా నీతో చెప్తే దీనిలో నిజం ఎంత, అబద్ధం ఎంత, వినొచ్చా, వినకూడదా, విన్న మాటల్లో ఇది యథార్థత కాదా, నువ్వు కనుక్కొని మాట్లాడమ్మా. నిరుపయోగంగా మాట్లాడబాక. ప్రతిదానికి దేవుడికి లెక్క చెప్పాలా? నువ్వు మాట్లాడే మాట యొక్క ప్రతిఫలమే నెక్స్ట్ మినిట్లో నీ దగ్గరికి వస్తుంది. నువ్వు మాట్లాడేసిన తర్వాత దాని ప్రతిఫలం నీ జీవితంలో రియాక్షన్గా మారుతుంది. జాగ్రత్త. మనం పరిశుద్ధంగా ఉండాలి ప్రియులరా. మన మాట పరిశుద్ధంగా ఉంచుకుందాం. మాటలో పరిశుద్ధులుగా ఉండి నీడల. యాకోబు అంటాడు కదా, ఎవడైనను మాట యందు తప్పని వాడైన నీడల వాడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలిగినటువంటి సమర్థుడని నమ్మవచ్చును అంటాడు. నిన్ను స్వాధీనంలో పెట్టుకుంటావో లేదో ఎట నమ్ముతావో తెలుసా? నీ మాట నీ స్వాధీనంలో ఉందా లేదా అనే దాన్ని బట్టి. మాట యందు తప్పకపోతే, దురుసుగా లేకపోతే, కంట్రోల్లో లేకపోతే నువ్వు జవాబు చెప్పాలి దానికి. ఆ స్థితిని మీ జీవితంలో తెచ్చుకోబాకండి. రేపొద్దున దేవుని ఎదుట నీ మాటలకు ఒక గ్రంథం ఉంది. ఆయన తన కవిలలో దాన్ని రాస్తూ ఉన్నాడు. నీ నోట్లో నుంచి బయటికి రాకముందే ఆయనకి అది తెలుసు. వాటి విషయంలో రేపు తీర్పు తీర్చబడతావని గుర్తుపెట్టుకో. నీ నాలుకను దేవునికి సమర్పించు. ప్రభువా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవునికి సమర్పించుకో. దేవుని చేతుల్లో పెట్టు. ప్రభువా, నా నాలుకను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో నాకు నేర్పించు ప్రభువా. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. నేను కూడా ఇబ్బంది పడుతున్నాను ప్రభువా. నేనైతే కంట్రోల్లో ఉండాలని అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావడం లేదు ప్రభువా. రకరకాలైన పరిణామాలు, పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ప్రభువా. నాకు కంట్రోల్ ఇవ్వు. రాజా ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, కానీ ఒక్కసారి ఫలితం సాధిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆయనకు అర్థమైంది. నీకు కూడా అర్థమవుతుంది. ప్రార్థించుకుందాం.